హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయంలో 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. శ్రేష్టమైన సమయం, మరి చాలా అమూల్యమైన శ్రేష్టమైన సమయం. ఎందుకంటే ప్రభు సన్నిధిలోకి వచ్చినాక మనం ప్రభువుని స్తుతిస్తాం, మహిమపరుస్తాం, జ్ఞానపరుస్తాం. ఆయన చేసిన ఉపకారం తలపోసుకుంటూ ఆయన ఎంతో పాటల ద్వారాగా మనం మహిమపరుస్తాం. కనుక మరి నీవు చేసిన పనికి దేవుని వాక్యం చదివిస్తా ఉందంటే, నన్ను మహిమపరచువారు నేను మహిమపరుస్తాను, నన్ను గణపరచువారు నేను గణపరుస్తాను. నీవు ఆయన మహిమపరచాడు కనుక నిన్ను ఆయన గణపరచాలని నీ కొరకు ఆయన ఒక మంచి ఆహారాన్ని సిద్ధపరిచి ఆహారాన్ని మధ్య తీసుకొచ్చాడు. మరి మనమందరం కూడా ప్రభు మన కొరకు సిద్ధపరిచిన ఆహారాన్ని పూజించడానికి ఆశ కలిగి ఉండాలా లేదా? ఆశ కలిగి ఉండాలా. ఆశ కలిగిన ప్రాణాన్ని ప్రభు తృప్తిపరుస్తాడు. కనుక రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం బాగా చదువుకుందాం. తదుపరి వాక్యం ఆఖరిలో కూడా మరలా అక్కడికి వెళ్తాం. దేవునిని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. చిన్న ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుల వారి తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్యా, దయగలిగిన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఈ ఉన్నతమైన మహోన్నతమైన అమూల్యమైన శ్రేష్టమైన ఈ సమయంలో ప్రభువా, మీరు మమ్మల్ని ప్రేమించి నీ వాక్కు ద్వారాగా మమ్మల్ని ఆదరించడానికి, బలపరచడానికి మీరు మా మధ్యకు వచ్చినందుకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా, మా కొరకు నీ నామ ఘనత కొరకు, నీ బిడ్డలమైన మా ఆశీర్వాదం కొరకు, మా శ్రేయస్సు కొరకు, మా క్షేమం కొరకు మీరు మా కొరకు సిద్ధపరిచిన ఈ శ్రేష్టమైన వాక్యాన్ని మేమందరము కూడా ప్రభు శ్రద్ధగా విని, ఆశ కలిగి శ్రద్ధగా విని మేము గైకొన్నట్లు సహాయం దయచేయమని ఈ వాక్యములు సెలవించినట్లుగా, నిన్ను కన్న శారీరకంగా నిన్ను కన్న తల్లి ఎంత గొప్పదో, భౌతికమైన ఈ ప్రపంచంలోనికి రావటానికి తల్లి మరి ఏ విధంగా ధన్యురాలైందో, ఆ విధంగానే మరి ధన్యులగుటకు ప్రభువా మేము వాక్యాన్ని విని గైకొనే వారిగా ఉండటకు సహాయం దయచేయమని, వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనస్సును, వీటన్నిటికంటే శ్రేష్టమైన అంగీకరించే స్వభావం మాకు దయచేయమని, అల్పునైనా నలుగురి చెరువుచాట్ను మరుగుపరుచుకొని నిన్ను కనపరుచుకున్నామని, నా నోట నీ మాట ఉంచి చేతి ఉన్నా విలుచున్నా మా ఎల్లరికీ ఆశీర్వాదకరంగా ఉండవు సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. దగ్గరగా చదువుకుందాం. హల్లెలూయా. చదువుకున్న వాక్య భాగంలో ప్రాముఖ్యమైన ఒక పదాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, బాగా వినండి. అందులో రాయబడిన మాట ఏంటంటే, ఆయనను ప్రేమించి. అదేనా? చదవండి మొదటి లైను. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి. చాలు 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 చాలు. దేవుణ్ణి ప్రేమించి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. మీరందరూ కూడా దేవుని వాక్యంలో రాయబడినట్లుగా మీ అందరి జీవితాల్లో కూడా సమస్తమును సమకూడి జరుగుతున్నవి అని దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు, వెలుచున్న మనందరితో మాట్లాడుతున్నాడు. ఎందుకనంటే దీనికి ఆధారం ఏంటంటే, తాను ఏర్పరచుకున్న మన పితరుల జీవితాల్లో జరిగిన అద్భుతాలు, వారి జీవితాల్లో జరిగిన మేలులు, వారి జీవితాల్లో సమకూడి 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 అనేకమైన మేలులు వారు అనుభవించిన విధానాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ, నేను ఈ వాక్యం వినుచున్న నీతో ప్రభు ఏం చెప్తానంటే, నన్ను ప్రేమిస్తున్న నీ దేవుడైన యెహోవాను ప్రేమిస్తున్న మీ ಎಲ್ಲరి జీవితాల్లో అనేక మేలులు సమకూడి జరుగుతాయి అని చెప్తున్నాడు. అనేక మేలులు సమకూడి జరుగుతాయి.
ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలా, ఎవరి జీవితంలో జరుగుతాయి అంటే 2 పదాలు ప్రత్యేకంగా రాయబడి, ఒకటి దేవుణ్ణి ప్రేమించేవారని, రెండోది ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారని. ఇప్పుడు మీరు దేవుణ్ణి ప్రేమించేవారేనా? ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డవారేనా? చెప్పడం వారికి మహబడ్డమా? మీరు కనుక ప్రభువుని ప్రేమించేవారైతే, మీరు కనుక ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారైతే, పిలుపుకు లోబడిన వారైతే, మీ జీవితాల్లో ప్రభు అద్భుతాలు చేయడానికి, ఆయన ఉన్నతమైన కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు, త్వరపడుతున్నాడు. దేవుని ప్రేమ ఎంత హెచ్చుగా ఉంటుందంటే అది వర్ణించలేము. దేవుని ప్రేమ ఎంతో హెచ్చుగా ఉంటుంది. ఎందుకంటే మనము సాధారణంగా ఎవరినైనా ఇష్టపడి, ఎవరినైనా ప్రేమించి, వారి జీవితాల్లో ఏదైనా ఒక ఉపకారం చేయాలంటే దానివల్ల మనకు కలిగే ఉపయోగం ఏంటి, ప్రయోజనం ఏంటి? నువ్వు ఏదైనా ఒక ఎల ఇచ్చించాలన్నా, ఒక శ్రమ ఇచ్చించాలన్నా, కొంత టైం ఇచ్చించాలన్నా, ఇతరుల జీవితాల పట్ల, ఇతరుల పట్ల నువ్వేం ఆశిస్తావంటే, నాకేంటి ప్రయోజనం? అదేనా? ఎవరికైనా మనం సహాయం చేయాలంటే మనం ఏం ఆశిస్తాం? ఇతరులకు సహాయం చేయడం వల్ల నాకు ప్రయోజనం ఏంటి? ఇప్పుడున్న కాలంలో అయితే ఎక్కువగా ఒకరికి సహాయం చేసి అది వీడియోలు తీసి యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఇట్లాంటి వాటిలో పెట్టుకొని అదొక ఆనందం, అంటే ఒక తెలియని ఒక ఆనందాన్ని పొందుతున్నారు చాలా మంది. ప్రపంచంలో చాలా మంది ఉన్నారు లేదా? దాదాపు రాని వాళ్ళు కూడా ఇదొక విధానాన్ని నేర్చుకున్నారు. ఏదేమైనప్పటికీ మెప్పు కొరకు, దేని కొరకు? మెప్పు కొరకు చేసే పనులు అనేకములు. ఒక వ్యక్తికి, ఎదుటి వ్యక్తికి సహాయపడాలంటే ఆ వ్యక్తి ద్వారాగా, అంటే నీ సహాయాన్ని కోరి వచ్చాడంటే అతడు చాలా, నువ్వు అతనికంటే కొద్ది గొప్పవాడవనే కదా, అవునా కదా? మనం ఎవరైనా సహాయం కోరుతున్నాం అంటే మన దగ్గర లేదే కదా, మన దగ్గర లేకపోతేనే కదా ఇతరుల దగ్గరికి వెళ్ళి అడిగేది. అయితే ఆ ఇచ్చే వ్యక్తి ఎలా ఉంటాడండి ఇప్పుడున్న పరిస్థితుల్లో? లేని సహాయం కొరకు పోయే మన దగ్గర కూడా ఏదో ఒకటి ఆశిస్తున్నాడు. ఆశించలేదా? చెప్పాలి లేదా? నీవైనా అంతే ఉన్నావు, నీవు కూడా అంతే ఉన్నావు. ఎవరికైనా ఒక మేలు చేయాలంటే, ఎవరికోసం ప్రార్థన చేయాలంటే, ఎవరి ప్రేరణ ప్రస్తావించాలంటే ఆ వ్యక్తి యొక్క వైఖరి నీకు అనుకూలంగా లేదా అని చూస్తారా? సహజంగా ప్రతి ఒక్కరు చూస్తారు. అది మానవ నైజంగా మారిపోయింది. అయితే దేవుడి యొక్క ప్రేమ ఎంత గొప్పదంటే, ఆయన ప్రేమలో ఉన్న ఒక మాధుర్యం ఏంటంటే, నా జీవితంలో నేను ఎన్నో ఎరుగుదును, ఎన్నిక లేని నన్ను ఎంతో మెన్నగా ప్రేమించాడు ఆయన. అసలు ఒక చిన్న సందర్భం, ఈ సందర్భంలో చెప్పాలంటే, ఈ స్థలంలో ప్రార్థన ప్రారంభించినాక, ఈ స్థలంలో నా జీవితంలో ఆయన చేసిన మేలు వర్ణించలేదు. నా ప్రభుతోనే చెప్పుకోగలను, మళ్ళీ ఇంకెవరికి చెప్పలేదు. చెప్తే అది ఎలా ఉంటుందంటే, పందుల ముందు ముత్యాలు చదివితే ఏం చేస్తాయి? ముత్యాలు విలువ తెలుసా? తొక్కేస్తాయి. అట్లా ఇతరులకు చెప్తే, దేవుడు నా జీవితంలో చేసిన మేలు చెప్తే వాళ్ళు కూడా హేళన చేస్తారు, దాని విలువ తెలియదు వాళ్ళకి. అంతగా దేవుడు నన్ను హెచ్చించాడు, అంతగా దేవుడు నన్ను ప్రేమించాడు. ఎన్నిక లేని వాడినే, ఎన్నిక లేని నన్నే ఇంతగా ప్రేమిస్తే, ఎన్నిక లేని నిన్నే దేవుడు ఇంతగా ప్రేమిస్తే, ఇప్పటి వరకు నీ జీవితంలో చేసిన మేలును నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, ప్రభు నిన్ను ఎంతగా ప్రేమించాడు, ఎంతగా ఆదరించాడు. ఇందాక మనం ఒక వాక్యాన్ని చదువుకున్నాం ఆరాధనకు ముందు, ద్వితీయోపదేశకాండంలో చెప్పగలరా? ఎన్నో అధ్యాయం? 16, 15. చదవండి ఒకసారి ఒక మాట. నిన్ను ఆశీర్వదించును కనుక దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిన్ను నన్ను ప్రేమించి, ఎన్నిక లేని మనల్ని ప్రేమించి, ఆయనకి ఎందుకు పనికిరాని మనల్ని ప్రేమించి, మనకి ఏది అవసరమో మనం ఆయన దగ్గర ఈ అవసరం పొందుకోవడానికి యోగ్యులము కాదా అని ఆయన చూసాడా?
పాత నిబంధనలో మనము గత పునరుద్ధాన దినాన ప్రభు మనతో మాట్లాడిన మాట ఏంటంటే, ఆయన ఎవరినైనా ఆశీర్వదించాలంటే, ఎవరినైనా ఆయన ఒక ప్రత్యేకించి ఒక ప్రమాణం చేసి ఆ వ్యక్తిని హెచ్చించాలంటే అతను ఏం చూశాడంటే, దేవుడు అతని దగ్గర ఒక నిజాయితీని చూశాడు, విశ్వాసాన్ని చూశాడు, పిలుపుకు లోబడే తత్వాన్ని చూశాడు కదా. అవునా కదా? పూర్వం పాత నిబంధనలో ఉన్న భక్తులందరి జీవితాల్లో ప్రభు చూసింది ఏంటంటే వారి భక్తిలో ఉన్న నాణ్యత ఇవి చూశాడు. కానీ నేడు కొత్త నిబంధనలో ప్రభు ఆయన ఆలోచన విధానాన్ని, ఆయన చిత్తాన్ని మార్చుకున్నాడు. మనుషుల పట్ల ఆయనకున్న ఒక ప్రణాళిక, మరి ఆ మనుషులను ప్రేమించిన విధానాన్ని ఆయన వ్యక్తపరచడానికి మరి లోతుగా దిగిపోయాడు. ఆయన ఎంతగా దిగిపోయాడు అంటే తన ప్రాణం పెట్టే అంతగా కదా. అయితే ప్రాణం పెట్టే అంతకంటే ఎవరి కోసం ప్రాణం పెట్టచ్చు? ఆయనకి ఇష్టమైన వారి కోసం ప్రాణం పెట్టచ్చు, ఆయనకి లోబడే వారి కోసం ప్రాణం పెట్టచ్చు, ఆయన మహిపరిచే వారి కోసం ప్రాణం పెట్టచ్చు కదా. ఆయనకి వారి యొక్క ఇప్పుడు నా జీవితాన్ని పట్ల నేను ఒక దేవునికి మహిమ తెచ్చే వ్యక్తిగా ఉన్నాను అనుకో, అవునా? నా కోసం ఆయన ఏదైనా చేయొచ్చు. కానీ క్రొత్త నిబంధన విధానం అంతా మార్పుగా ఉంది, మారిపోయిందంట. ఇది నా రక్తం వలనైన క్రొత్త నిబంధన అన్నాడు, ఇది నా శరీరం వలనైన క్రొత్త నిబంధన అన్నాడు. ఆ నిబంధనలో ఏం రాశాడంటే ఆయన నీకు ఆయనకి ఉన్న ఆ దూరాన్ని ఆయన తీసివేయడం కోసం తన ప్రాణాన్నే ఇచ్చాడంట. మనం అంతగా ప్రేమించాడు యేసయ్య. అంతగా ప్రేమించి అన్నిచ్చిన ఆయన ఈ లోకంలో కావలసిన కొన్ని చిన్న అవసరాలు తీర్చడా? చెప్పండి, తీరుస్తాడా? తీరుస్తాడు. ఆయన ప్రాణమే ఇస్తే ఇంకేదైనా అడిగి తీయడా? చెప్పండి, అడిగి తీయడా? క్రొత్త నిబంధనలో ఒక మాట రాయబడింది, అడుగుడు ఇవ్వబడిన వెతుకుని దొరుకుని తట్టుడి తీయబడు. అది పాత నిబంధనలో ఉందా? అడగటానికి అర్హత కావాలా? పొందుకోవడానికి అర్హత కావాలా? చెప్పాలి, మీకు అర్థమవుతుంది నేను చెప్పేది. అడగటానికి, పొందుకోవటానికి, అది అనుభవించడానికి, ఆయన కృపను కనుగొనటానికి, వీటన్నిటికీ కొంత కొలమానం ఉంది. అయితే ఆ కొలమానాన్ని తన ప్రాణంతో ఏం చేశాడు? తీసివేశాడు. ఆయన అంతగా ప్రేమించాడు. నిన్నంతగా ప్రేమించాడంటే ఆయన నీ శత్రువులతో ఆయనే యుద్ధం చేస్తాడు. చెప్పండి, నీ శత్రువులతో ఆయనే యుద్ధం చేస్తాడు. ఈరోజు నీకు తెలియకోకుండా నీ జీవితంలో ఎన్నో యుద్ధాలు చేశాడు ఆయన. నువ్వు గ్రహించలేని స్థితిలో ఉండొచ్చేమో కదా. మా జీవితంలో మనము ప్రభుని నమ్ముకున్న తర్వాత ప్రభు మార్గంలో నడిచేటప్పుడు మనకి లోకంలో అనేకమైన శత్రువులు ఎదురవుతూ ఉంటారు. ఆ శత్రువులు కుటుంబీకులు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, రక్త సంబంధికులు అవ్వచ్చు, లేకపోతే స్నేహితులు అవ్వచ్చు, మరొకటి గ్రామస్తులు అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు. ఆయా విధానాల్లో మన యొక్క పద్ధతులు వారికి వ్యతిరేకంగా ఉండటం వలన మనకి శత్రువులుగా వారు మారిపోతూ ఉంటారు. అలాంటి గొప్ప సైన్యం చేతుల నుంచి ప్రభు మనం ఏం చేస్తున్నాడు? విడిపిస్తూ ఉన్నాడు. దేవునికి ఉన్న గొప్ప ప్రణాళిక ఏంటంటే, అసలు దేవుని యొక్క ఆ మనస్తత్వం ఎలా ఉంటుందంటే, దేవుడు గొప్పవారిని ఎంచుకుంటాడా? తన పని ఏదైనా చేయాలంటే జనం చేత చేయడు. ఇప్పుడు గిద్యోను జీవితంలో ఒక యుద్ధం జరిగింది, మీ అందరూ తెలుసుగా. ఆ యుద్ధంలో దేవుడు ఏ ఆలోచన కలిగి ఉన్నాడు? గొప్ప జనంతో వెళ్ళి యుద్ధం చేస్తే ఘనత ఎవరికి వచ్చింది? మనుషులకి వచ్చింది. దేవునికి ఘనత రావాలంటే వీరు అల్పులై ఉండాలి, వీరు అభాగ్యులై ఉండాలి, వీరు ఎన్నిక లేని వారై ఉండాలి. అర్థమవుతుందా? నీ జీవితంలో దేవునికి నీ జీవితం ద్వారా ఘనత రావాలంటే నీవు అల్పురాలివి అని నీ చుట్టూ ఉన్న వారికి అర్థం కావాలా. ఎంతమందికి అర్థమైతే దేవునికి అంత ఘనత. చెప్పకూడదు, జనపడతావా? నీ చుట్టూ ఉన్నవారు ఎంతమంది నిన్ను అల్పురాలుగా, దీనురాలుగా, లేకపోతే నువ్వు ఎన్నిక లేని వ్యక్తిగా నేను ఎంచుతున్నారంటే, ఎంతమంది అయితే నిన్ను ఎన్నిక లేని వ్యక్తిగా ఎంచుతున్నారో, ఎంత దూరం అయితే నువ్వు ఎన్నిక లేని వ్యక్తిగా, ఎవరి మధ్య అయితే ఎన్నిక లేని వ్యక్తిగా ఉన్నావో, నువ్వు దేవునికి లోబడితే, దేవునికి ఇష్టరాలుగా ఉంటే, అసలు దేవుని కృప ఏం చేస్తుందంటే ఆ ప్రజల మధ్య
నిన్ను హెచ్చరించడానికి ఆయనే నీ పక్షంగా ఏం చేస్తాడంట? యుద్ధం చేస్తాడు. దేవుడు అంత గొప్పవాడు, దేవుడు అంత ప్రేమ స్వరూపుడు. చెప్పండి, గెరాసీనుల ప్రాంతంలో ఉన్న యవనస్తుడి దగ్గరికి యవనస్తుడు ఏమన్నా వారి బంధువులు కానీ ఎవరైనా వెళ్ళారా? వెళ్ళలా. కానీ ఆయన్ని ఆ యవనస్తుని దర్శించాలని ఆ ప్రాంతంలో ఉన్న ఆ గెరాసీనుల ప్రాంతంలో ఉన్న ఆ చుట్టుపక్కల వారికి తెలుసు ఆ యవనస్తుడి యొక్క ప్రవర్తన, అతని యొక్క దీనస్థితి తెలుసు, అతని యొక్క దరిద్రత స్థితి తెలుసు. తెలుసా తెలీదా? అప్పుడు వెళ్ళాడు ప్రభు తాను ఏం చేయగలనో చెప్పడానికి. ఆ ప్రాంతమంతా తిరిగి చెప్పాల్సిన అవసరంలా, ఆ ఒక్కడిని బాగు చేసి వస్తే చాలు, ఆ ప్రాంతం అంతా కూడా నన్ను గురించి తెలుసుకుంటారు అని కదా. దేవుడు నిన్నెందుకు ఎన్నుకున్నాడంటే నీ కుటుంబంలో ఉన్న వారందరి దగ్గరికి వెళ్ళి పేరు పేరున ఆయన యొక్క ప్రేమను పరిచయం చేయాలని ఆయనకు లేదు. నీ కుటుంబంలో నువ్వు ఎన్నిక లేని వ్యక్తిగా, నీ స్నేహితుల మధ్య ఎన్నిక లేని వ్యక్తిగా, నీ బంధువుల మధ్య ఎన్నిక లేని వ్యక్తిగా, లేకపోతే నీ చుట్టూ ఉన్న వారి మీద నువ్వు తక్కువగానిగా ఉంటే, నిన్ను ఎన్నుకొని ముందు నిన్ను ఆయన గణపరిచి, నిన్ను ఆయన బాగు చేసి, నిన్ను ఆయన లేవనెత్తి, నిన్ను ఆయన ఆశీర్వదించి, నీ చేతి కొన్నన్నింటిలో ఆయన నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి పరిచి, నీ ఆశీర్వాదానికి కారణం ఏంటా అని నీ చుట్టూ ఉన్న వారు ఎతికేలేక, దేవుడి ప్రణాళిక అర్థమవుతుందా? నీ చుట్టూ ఉన్న వారు ఎతికేలేక, వారు కనుగొనేలేక. ఇప్పుడు దేవుడు ఎవరో నన్ను కనుగొనండి అంటే వాళ్ళు ఎవరు కనుగొంటున్నారా? లేదు. జనమంతా దేని మీద ఆధారపడుతున్నారంటే ఆశీర్వాదం అంటారు. అయితే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. రోమిలకు రాసిన పత్రికలో 8:28లో చెప్పినట్లుగా ఆయన సంకల్పం చప్పున ఏర్పరచబడిన వారు. అయితే నీవు ఏర్పరచబడ్డావు కనుక నీలో నుంచి, అంటే నీ ద్వారాగా దేవుడు నీ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని కదిలించాలనుకుంటున్నాడు. ఆ ప్రాంతాన్ని కదిలించాలనుకుంటున్నాడు. అది దేవుని ప్రణాళిక, అది దేవుని ఉద్దేశం. యేసేపుతో ఒక మాట చెప్పాడు చిన్నతనంలో. ఏమనంటే, యేసేపు నువ్వు నీ అన్నల్లో పోషిస్తావయ్యా. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. పోషిస్తానికి సమర్థుడేనా? అప్పుడు వాళ్ళ ఆస్తిపరుడు కదా, వారి అన్నలు ఆస్తిపరుడు, సంపాదన పరుడు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, అన్నిటిలో నైపుణ్యత కలిగిన వారు, బ్రతుకు తెరువులో నైపుణ్యత కలిగిన వారు. యేసేపుతో పోల్చుకుంటే, అసలు వారితో పోల్చుకుంటే యేసేపు ఎంతటి వాడు? భౌతికమైన ఆలోచనల మేధస్సులు, లేకపోతే ఆ నైపుణ్యతలు. బయటకు వచ్చి ఏమైనా ఒక సొంతంగా ఏదైనా గొర్రెలు ఒక్కడే పోయి మేపగలడా? లేదు కదా. అందుకని కదా అన్నల దగ్గరికి వెళ్ళి ఆహారం ఇచ్చారయ్యా, ఇంతవరకే నువ్వు చేయగలవనే కదా తండ్రి పంపించింది. అవునా కదా? అలాంటి వాటితో దేవుడు ఏం చెప్పాడు? ఒక దినాన నీ తండ్రి సంతానానికి నీవే పోషణకర్తగా ఉంటావు. ఆమేనని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. తప్పకుండా బిగ్గరగా దేవుని భయపడతాం. హల్లెలూయా. ఇప్పుడు నీతో చెప్తున్న మాట ఏంటంటే, నీవే ఒక యేసేపులేగా నీ తండ్రి ఇంటికి, నీ మెట్టినింటికి, నీ పుట్టినింటికి నీవే ఆశీర్వాదకరంగా ఉంటావు అని నీతో చెప్తున్నాడు. నమ్ముతున్నావా? నవిలో చెప్పబట్టండి, నీవే ఆశీర్వాదకరంగా ఉంటావు. ఒక చిన్నపడితే చెప్తానంటే, ఇదిగో నీ కుటుంబాన్ని ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబెడటానికి, ఒక ఘనమైన స్థాయిలో నిలబెడటానికి నేను నిన్ను వాడుకుంటున్నాను, నేను నిన్ను లేవనెత్తున్నాను. ఈరోజు పేరున ఈ స్వరం వింటున్న మీ అందరితో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు నిన్ను తన సంకల్పం చప్పున ఏర్పరచుకొని ఈ స్వరాన్ని నీకు వినిపిస్తున్నాడు. దేవుని స్వరాన్ని, దేవుని మాట నీ దగ్గరికి వస్తుందంటే నిన్నే పిలుస్తున్నాడు. ఆయన ఏమన్నాడంటే, చక్కగా నేను నీ కుటుంబాన్ని పోషించడానికి ఎన్నిక లేని నేను నిన్నే ఎన్నుకున్నా. నిన్నెన్నుకొని నిలబెడితేనే నీ ద్వారాగా నాకు మహిమ, నీ ద్వారాగా నాకు ఘనత కదా. గొప్ప సైన్యాన్ని చేతిలో నుంచి స్వల్పమైన వారిని విడిపించడానికి స్వల్పమైన వారి పక్షాన దేవుడు నిలబడ్డాడు. ఆశ ప్రార్థన చేశాడు. ఒకసారి ఆయన ప్రార్థన ఏం చేశాడంటే, అయ్యా
అదిగో ఆ గొప్ప సైన్యం చేతుల నుంచి మమ్మల్ని కాపాడటానికి నీవు తప్ప మాకెవరున్నారు అని అన్నాడు. అన్నాడా? నీవు తప్ప మాకెవరు లేరు. వారి దగ్గర రథాలు ఉన్నాయి, వారి దగ్గర రౌతులు ఉన్నాయి. ఆ విస్తారమైన సైన్యము చేతుల నుంచి మమ్మల్ని తప్పించగలిగిన వాడవు నీవు మాత్రమే. ఆ ప్రార్థన చేస్తే చాలు. ఆయా నాకు వాగ్దానం చేసావు కదా, ఇదిగో ఒకనాటికి నన్ను నా కుటుంబానికి ఒక మూల స్తంభముగా, నా సంఘానికి, నా గ్రామానికి, నా సమాజానికి, నా ఇరుగు పొరుగు వారికి, నా రక్త సంబంధికులకి నేనే ఒక ఆశ్రయపురముగా ఉండులాగు నన్ను మలుస్తానన్నావు కదా. చేయాలా లేదా ప్రార్థన? చేశాడా యేషేబు? చేయలేదా? చేశాడు. ఈరోజు యేషేబు పరిశుద్ధతను బట్టి దేవుడు అప్పుడు అతన్ని ఎంచుకున్నాడు. ఈరోజు ఎన్నిక లేని, ఎందుకు పనికిరాని మనల్ని దేవుడు ఎన్నుకున్నాడా లేదా? ఏ విధంగా ఎన్నుకున్నాడంటే, సంఘానికి ఇతను చెరుపు అనుకున్న సౌలును సంఘానికి క్షేమాభివృద్ధిగా మార్చాడు దేవుడు. మార్చాడా? దానికి ఆనాటి కాలంలో ప్రభు సన్నిధానంలో లేదా ప్రభు శిష్యులుగా పేరు పొందిన వారు, అప్పటికే సంఘ విస్తరణ కొరకు పనిచేసే గొప్ప అపోస్తులుగా ఉన్న వారల్లా కూడా ఎవరికి భయపడ్డారు? సౌలుకు భయపడ్డారు. ఏ విధంగా భయపడ్డారు? ఈ సౌలే దేవుని చిత్తాన్ని సమూల నాశనం చేసి అడ్డగిస్తున్నాడు, పరిచర్య ముందుకు కొనసాగదేమో అని అనుకున్నాడు. కానీ దేవుడి ప్రణాళిక ఏంటి? ఎవరైతే పరిచర్యకి అడ్డంగా ఉన్నారో వారినే తీసుకొచ్చి అక్కడ నిలబెట్టి మీకు సపోర్టుగా, మీకంటే ముందు పరిగెత్తే వ్యక్తిగా నేను అతన్ని మార్చాలి అనుకున్నాడు. మార్చడా లేదా? అలా చేయగలడు దేవుడు. అలా ఉన్నతమైన స్థాయిలో ఉంచగలడు దేవుడు. దేవుడు చేసే కార్యాలు ఆ విధంగా ఉంటాయి. నీ జీవితంలో ప్రభు నిన్ను పిలిచి ప్రేమించి నీతో చెప్తున్నమాట, ఆయన ఎన్నికలేని నన్ను ఈ స్థాయిలో ఉంచాడంటే ఎంత ప్రేమించాడు మనల్ని. ఎన్నిసార్లు ప్రభువుని మనం దగ్గరించుంటాం, ఎన్నిసార్లు మన ఆలోచనలు దగ్గరించుంటాయి, ఎన్నిసార్లు మన తలంపులు దగ్గరించుంటాయి, ఎన్నిసార్లు మన మాటలు దగ్గరించుంటాయి. మన మాటలు, మన ఆలోచనలు, మన నడక, మన విధానం ప్రభు ఎన్నిసార్లు గాయపరిచి ఉంటుంది. అయితే దేవుడు ప్రేమ ఎంత గొప్పదంటే, నిన్ను ప్రేమించే వారికి నువ్వు అనుకూలంగా ఉంటేనే ప్రేమిస్తారు కదా. యేసయ్య ఎట్లా అంటాడంటే, ఎన్నిసార్లు నీవు ఆయనకి లోపడకపోయినా, ఎన్నిసార్లు ఆయనకి నువ్వు బాధ కలిగించినా, దుఃఖాన్ని కలిగించినా, నిన్ను విడువక ప్రేమించేవాడు ఆయన. ఎలాగంట? విడువక ప్రేమించేవాడు. కాబట్టి క్రొత్త నిబంధనలో ఉన్న ఒక ప్రత్యేకమైన వర్తమానం ఏంటంటే, పాత నిబంధనలో ఉన్న ఆ దూరాన్ని తీసివేయడానికి క్రొత్త నిబంధనలో తన ప్రాణాన్ని పెట్టి యేసయ్య ఆయన చెప్తున్న మాట యెషయా గ్రంథం 53 అధ్యాయంలో చెప్తున్నాడు. గొర్రెల వలె త్రోవ తప్పిన మీ అందరూ నేను మంచి కాపరని, గొర్రెలకు మంచి కాపరని యోహాను సువార్తలో చెప్పిన మాట ఆయన యెషయా గ్రంథంలో త్రోవలలో పెట్టాలని. పేతురు రాసిన పత్రికలు కూడా ఆయన ఏం చేయాలనుకున్నాడంటే, ఇప్పుడు మీరు త్రోవలో మిమ్మల్ని ఇప్పుడు ఆయన ఏం చేశారంట? సరి అయిన త్రోవలో నిలబెట్టాడు అని అన్నాడు. కాబట్టి ఈ విధానంలో మనము ముందుకు కొనసాగుతున్నాం కనుక ఇప్పుడు ప్రభు నీతో చెప్పే మాట ఏంటంటే, అల్పుడుగా ఉన్న నీవు, ఎన్నికలేని వ్యక్తులుగా ఉన్న నీవు, నిన్ను అసలు ఏ జనమైతే నిన్ను ఎన్నికలేని వ్యక్తిగా చూస్తున్నారో ఆ జనం మధ్య ఒక నాయకులుగా, ఎలా అంట? ఒక నాయకులుగా చెప్పాలా? ఐగుప్తీయులకి ఇశ్రాయేలీయులు ఎలా ఉంటారు? ఎన్నికలేని వారా కాదా? బానిసలా కాదా? ఈ యేషేబు ఎలా వెళ్ళాడు అక్కడికి? బానిసగా వెళ్ళాడా? నాయకుడిగా వెళ్ళాడా? బానిసగానే వెళ్ళాడు. దేవుడి ప్రణాళిక ఏంటంటే, యేషేబుని దేవుడు తన యొక్క అన్నదమ్ములు మాత్రం పోషించడానికి మాత్రమే కాదు, కానీ ఫరో ఇంటి వారిని కూడా పోషించడానికి దేవుడు ఎవరిని అభిషేకించాడంట? యేషేబుకి ఆ విధమైన ప్రమాణం చేశాడు. ఆ విధమైన ప్రమాణాన్ని, ఆ విధమైన వాగ్దానాన్ని ఆ పొందటానికి యేషేబు అర్హమైన వాడిగా ప్రవర్తించాడు. ఈరోజు అట్టి పరిశుద్ధత మనకు లేకపోయినా ప్రభు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ప్రభు నిన్ను నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, మరి నేను పరమాత్మ చెప్పడానికి ఇష్టపడతాను.
వ్యభిచారం చేత పట్టుబడ్డ స్త్రీని యేసు ప్రభు దగ్గర తీసుకొస్తే ఆమెతో ఏమన్నాడు చెప్పాలా? అమ్మా ఎవరైనా రాయి వేసారా అన్నాడు. వేసారా? ఆమె యోగ్యురాలా ఆయన చేత అమ్మ అని పిలుచుకోవడానికి? కానీ అమ్మ అని పిలిచాడా లేదా? ఎవరికంటే ధన్యురాలు తెలుసు ఆమె? తనని కన్నా తల్లి మరి కంటే కూడా ఆమె ధన్యురాలు. ఎందుకంటే ఆయన వాక్కుని విని, అమ్మ అనే ఆ స్వరాన్ని విని ఆమె మారిపోయింది. మారిపోయిందా లేదా? మారిపోయింది. ఆమె మరి ధన్యురాలైంది. ఈరోజు ప్రభు మనల్ని మన హృదయ అంతరంగాల్లోనికి తొంగి చూసిన ఆయన ఏమన్నాడంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నా, నేను నిన్ను ప్రేమిస్తున్నా. నేను నిన్ను ప్రేమించడానికి నీ దగ్గర నాకు విలువైంది ఉందా? ఆయనకు విలువైంది ఏమన్నా మన దగ్గర? ఏముంది? ఏముందయ్యా నీవు నన్ను ప్రేమించుటకు అర్హత లేని నన్ను భక్తుడు మంచి చక్కటి పాట పాడాడు. అర్హత లేకుండా హెచ్చించావు, అర్హత లేకుండా ప్రేమించావు. ఎంత గొప్ప మాట అది. కాబట్టి నేను ఒక మాట చదవటానికి ఇష్టపడుతున్నా. ఒకసారి ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయానికి వెళ్దామా? వాక్యాన్ని ముగిద్దాం. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయంలో మాట ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్హత లేకుండా మనల్ని దేవుడు ప్రేమించాడు. మనకి అర్హత లేదు. అర్హత లేకపోయినా మనల్ని హెచ్చించాడు. ఇక్కడ ఒక మాట, చక్కని మాట, నాకు ఇష్టమైన మాట ఒకటి రాయబడింది. ఈ అధ్యాయం అంతా చాలా ఇష్టంగా ఉంటుంది, చదువుకోండి. ఈ అధ్యాయం అంతా నాకు చాలా ఇష్టంగా ఉంటుంది. ఇందులో 7వ వచనం భాగం చదువుదామా? 7వ వచనం భాగం. మీ అందరికి కూడా దేవుడు ఇటు ఆశీర్వాదం దయచేయను గాక. నీ చేతి పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. ఏంటంట? నేను నమ్ముతున్నారా? ఆ రోజు యేషేపుతో ప్రమాణం చేసిన యేసయ్య నేను నీతో ఈ ప్రమాణం చేస్తున్నాడు. అంగీకరిస్తున్నారా? అంగీకరిస్తున్న వాళ్ళంతా చప్పట్లు జనపడతామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన ఇందులో చక్కని మాట, నీ చేతి పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. ఆయన ఎరుగును. ఇక్కడ ఇశ్రాయేలీయులతో చెప్తున్నాడు, నేడు మీతో చెప్తున్నాడు. ఇశ్రాయేలీలో ఇక్కడ జరిగిన సంఘటన ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఆ తర్వాత మన దగ్గరికి వద్దాం. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, వారు ఈ మొదటి వచనం నుంచి చదువుకుంటే చక్కని ఆ మాటలు అందులో రాయబడి. ఏమని రాయబడిందంటే, వారు అరణ్యంలో అంట, ఇప్పుడు మనందరికీ బాగా తెలిసిన సున్నము గానుగు దగ్గర గాడి తిరిగి తెలుసు కదా, అది బాగా తెలియకపోవచ్చు. ఇప్పుడు మనం మాసులు చేసేటప్పుడు, ఇటు వరకు ట్రాక్టర్ లేనప్పుడు ఎట్లా పరిగొడ్డు మాసులు చేసేటప్పుడు ఏం చేసేవాళ్ళు? ఆ ఓలి చుట్టూ ఏం తిరిగాయంట? గొడ్డు తిరిగే లేదా? ఆ తిరిగినంత లెక్క ఒడ్డని ఏమయ్యి రాలిపోయా? రాలిపోయాయి. అక్కడక్కడ తిరగడానికి ఒకదానికి ఒకటి కట్టేసి ఉంటాయి. వీళ్ళని కట్టయిపోయినా కానీ ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే అక్కడక్కడే తిరిగారంట. చదవండి ఒకసారి, చదివితే బాగుంటుంది. మొదటి నుంచి చదవండి, 2వ అధ్యాయం మొదటి నుంచి. మరియు యెహోవా నాతో చెప్పినట్లు మనము తిరిగి ఎర్ర సముద్ర మార్గమున అరణ్యమున ప్రయాణమైపోయి బహుదినములు శేయూరు మన్యము చుట్టూ తిరిగితిమి. ఎక్కడ తిరిగిరంటారు? శేయూరు మన్యము చుట్టూ బహుదినములు తిరిగారంట. అంటే ఆ 40 సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారంటే అక్కడక్కడే తిరిగారు. వారి పితరులు, వారి తండ్రి అయిన యాకోబు చనిపోయినప్పుడు ఒకసారి ఇశ్రాయేలుకి వెళ్ళొచ్చారా వెళ్ళరాలదా? వారు వాగ్దానంలోకి వెళ్ళి తన పితరులు పాతిపెట్టొచ్చారా లేదా? మరి ఇప్పుడు ఎందుకని చుట్టూ తిరుగుతున్నారు? ఇప్పుడు ఎందుకని అక్కడక్కడ చుట్టూ తిరుగుతున్నారు? దేవునికి స్తోత్రం కలుగుతారు. హల్లెలూయా. అయితే దేవుని యొక్క నియమ నిబంధనలు కొన్ని చాలా సంతోషాన్ని కలిగిస్తుంది.
ఇవి కొంతమంది బోధకులే గ్రహించలేరు. ప్రత్యేకించబడి, ఇందాక మనం చదువుకున్న మూడో వాక్యం ఏం రాయబడిందంటే, దేవుణ్ణి ప్రేమించి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన, నేను బాగా చెప్తాను, బాగా ఈ పదం బాగా వినండి, దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు మరియు ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారున్నారే, వీరికే అర్థం కాని, వీరే గ్రహించినా కానీ పాటించలేని కొన్ని కట్టడలు ఇక్కడ ఉన్నాయి, కొన్ని నియమాలు ఇక్కడ ఉన్నాయి, కొన్ని నిబంధనలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయంలో ఉన్నాయి. అదేంటంటే వచ్చిన ఆ శరీరు మన్యం అనేది ఎవరిదంటే, దేవుడు ఎవరికి ఇచ్చారంటే యాకోబు సహోదరుడు ఉన్నారే, ఎవరంట? ఏశావా? యాకోబు సహోదరుడు ఏశావు. ఆ ఏశావుకి దేవుడు ఇచ్చాడు. వార్త చెప్తున్న మాట ఏంటంటే, నేను ఏశావుకి అనగా మీ సహోదరుడైన ఏశావుకి, అతని సంతానానికి శరీరు మన్యాన్ని ఇచ్చా. దీన్ని నేను అతనికి ఇచ్చాను కాబట్టి మీలో ఎవ్వరు కూడా ఒక్క అడుగు కూడా దాన్ని ఆశించకూడదు. మీకు అర్థమవుతుందా? కొంతమంది సహోదరులు ఎలా ఉంటారంటే, అన్నదమ్ముల మధ్య ఎలా ఉంటుందంటే, ఒక్క అడుక్కడ ప్రాణాలు తీసేసుకుంటారు. ఒక్క అడుక్కడే. వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని వాక్యంలో ఒక మాట ఏముందంటే, నీవు స్తోమత కలిగి ఉండి, నీవు బహుస్తోమత కలిగి ఉండి, నీ సహోదరుడు స్తోమత లేకపోతే నువ్వు అతనికి నీ స్వాస్థ్యముల నుంచి కొంత ఇవ్వాలి అని చెప్పు. అంటే నేను క్రీస్తును ప్రేమిస్తున్నాను అనేది ఇలా తెలుస్తుంది అని చెప్తున్నాడు. అంటే అర్థమైందా? నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పుకుంటూ నీ సహోదరుని ప్రేమించకపోతే అది దేవుడు ప్రేమించినట్టు, నువ్వు అబద్ధీకుడు అని అన్నాడు. నువ్వు అబద్ధీకుడు అన్నాడు. కొంతమంది సహోదరుల జీవితాలు ఏమిటి అంటే, స్తోమత కలిగి వాళ్ళ ఇంటి అటు వచ్చి స్తోమత లేని వాళ్ళ దగ్గర లాక్కుంటారా లేదా? అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు కూడా బహుజనులు ఉన్నారు, నా సన్నిహితులు కూడా ఉన్నారు. బాగా విన్నారు. అంటే వారు ఇయ్యాల్సిన నియమం ఉండి కూడా వారు ఈకపోగా లాక్కునే గుణం కలిగిన వాళ్ళు ఉంటారు, నాశనం చేయాలనే గుణం కలిగిన వాళ్ళు ఉంటారు. అదొక పిచ్చి ఆనందం. ఈరోజు పిచ్చిగా అన్నదమ్ముల మధ్య వచ్చే ఆ విభేదాలు ఏంటంటే, ప్రభు రాకడ సమీపించినప్పుడు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి దేవుని వాక్యం శ్రమిస్తా ఉంది. ఇందులో ప్రత్యేకంగా తల్లి కొడుకు మీద, కొడుకు తల్లి మీద, కూతురు తల్లి మీద, తండ్రి మీద ఇట్లా విభేదాలు వస్తాయని దేవుని వాక్యం శ్రమిస్తా ఉంది. ఆ విభేదాలు ఎక్కడో రావటం కాదు, నేను చెప్తున్నాను కదా, ఆయనను ప్రేమించు వారును, రోమిలికి రాసిన పత్రిక 8:28 రాయబడ్డాడు, ఆయన ప్రేమించేవారు ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారిలోనే ప్రారంభమవుతాయి. వారే గ్రహించలేరు. పూర్వం మన పితరుల జీవితంలో ఈ ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయంలో ఆయన కొంతమంది స్వాస్థ్యానికి నేను ఇచ్చాను, దాన్ని మీరు ముట్టుకోవద్దన్నాడు. వాళ్ళతో తగులాడొద్దన్నాడు, వాళ్ళ మీద గొడవకి వెళ్ళొద్దన్నాడు, వారితో మీరు యుద్ధం చేయొద్దన్నారు. అంటే ఇంటికి నాకు ఈ అధ్యాయం చదవండి, చాలా సంతోషాన్ని కలిగించింది, కొంత లోతైన అనుభవాన్ని కలిగించింది. ఎక్కువగా ద్వితీయోపదేశకాండంలో ఆశీర్వాదమే రాయబడి ఉంది. ఎక్కువగా అంటే ఆయన కట్టడలు అనుసరిస్తే ఏం కలుగుతాయి, ఇదే ఎక్కువగా ఒక చట్టం రాయబడి ఉంది. ఈ చట్టాన్ని చదువుతుంటే కూడా చాలా జ్ఞానం వచ్చింది. మనం ఎక్కువగా సామెతల గ్రంథం చదివితే జ్ఞానం వచ్చిందని చెప్పుకుంటాం కదా. కానీ నేడున్న పరిస్థితులను బట్టి సంఘానికి ద్వితీయోపదేశకాండంలో మాటలు చాలా ఆశీర్వాదాలు ఇస్తాయి, వారిని కాపాడుతాయి కూడా, వారి రక్షణ పోకుండా కూడా కాపాడుతాయి. ఇక్కడ అన్నదమ్ముల మధ్య ఎలాంటి విభేదాలు వస్తాయి అంటే, ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మీరు చదవండి, మీ నోటితో చదవండి, చక్కగా అర్థమండి. మీరు 3వ వచనం చదవండి. 3వ వచనం కానుంచి చాలయ్యా, ఇక నీవు ప్రజలతో ఇట్లను శేయూరులో కాపురమున్న యేసేవు సంతానమైన మీ సహోదరుల పొలిమేరలు దాటి వెళ్ళబోచున్నారు. వారు మీకు భయపడుదురు, మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండండి.
వారితో మీరు కలహపడద్దు. ఏలయనగా యేసేపుకు స్వాస్యముగా సేయీరు మన్యమును నేను ఇచ్చి ఉన్నాను గనుక దాంట్లో ఒక్క అడుగు కూడా మీకు. కొంతమందికి ఎలా ఉంటుందంటే, నాకు తెలిసిన ఒక మాట, ఒక సహోదరుడు నాతో అన్న మాట నేను చెప్తా. నీకున్నది ఏదైనా నువ్వు అమ్మాలంటే ముందు నాకు చెప్పకుండా అమ్మవాకు, ముందు ప్రిఫరెన్స్ నాకు అని అన్నాడు. కానీ అతను ఒక సేవకుడే, కానీ అతను వాక్యానుసారంగా అనాల్సిన మాట ఏంటంటే, నీకున్న దాన్ని అమ్మే అవసరం వచ్చినప్పుడు నన్ను కలువు, నేను సాధ్యమైనంత వరకు అది అమ్మకోకుండా నీ అవసరం తీరుస్తానని చెప్పగలిగే స్థాయిలో అతను ఉంచాడు దేవుడు. కానీ అతను ఏమన్నాడంటే, నీకున్నదాన్ని నీవు అమ్మేటప్పుడు నన్ను కలువు, మొదట నువ్వు నాకే అమ్మాలా, నేను కొననంటేనే ఒకరికి ఇవ్వాలి. ఎంత దౌర్భాగ్యం చెప్పాలి. ఇదా క్రైస్తవ సమాజంలో మనం నేర్చుకోవాల్సింది? ఇదా సేవకుల ద్వారాగా వారి యొక్క నడవడి ద్వారాగా? ఎబ్రిల్ రాసిన పత్రికలో ఒక మాట రాయబడింది, మీ పైన నాయకుల యొక్క ప్రవర్తన మీరు జాగ్రత్తగా గమనించండి. పొరపాటున వాళ్ళ విశ్వాసాలు అలా గమనిస్తే అదే నేర్చుకుంటారుగా. అవునా కదా? అదేనా నేర్చుకునేది? నీ బిడ్డలు నీ దగ్గర నేర్చుకునేది నీవు నీ అన్నదమ్ముడు అక్క చెల్లెల పట్ల వ్యవహరించే తీరేనా? నీ బిడ్డలు నీవు నీ అన్నదమ్ముల పట్ల ఏ వైఖరి కలిగి ఉన్నావు, నీ అత్తమామల పట్ల నీవు ఏ వైఖరి కలిగి ఉన్నావు అని చూసి నేర్చుకొని నీకు కూడా అదే బొచ్చ దాసి ఉంచుతారు. చెప్పబడి వచ్చండి. హల్లెలూయా. రక్షణ లేని మారు మనసు లేని కుటుంబాల్లో తాగుబోతులు తిరుగుబోతులు ఉన్న కుటుంబాలు కూడా నేను ఎరుగుదును. కానీ వాళ్ళలో ఉన్న ఐక్యత ఎంత గొప్పదంటే వర్ణించలేము. చాలా మంది మీరు చూడొచ్చు. కానీ క్రైస్తవుల్లోనే, అంటే దేవుణ్ణి ప్రేమించేవారు, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి ఇవన్నీ ఎందుకు కలుగుతున్నాయా, ఇలాంటి ఆలోచన కలిగి ఎందుకుంటారా అంటే, సాతాను వారికి అలాంటి ఆలోచన కలిగించింది. వాళ్ళు ఏం చేస్తారంటే దానికి బానిసలైపోతారు. ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకోరా అంటే, యేసు ప్రభు నమ్ముకున్నాడు ఒకడు, వాడి పేరేంటి? యోధేశ్వరుడు. దేనికి అమ్ముకున్నాడు? భూమి కోసం అమ్ముకున్నాడు. భూమి కావాలి అనే ఆశ అతనిలో పుట్టింది. అతను దేని చుట్టూ తిరుగుతున్నాడట? వీళ్ళు కనుక శరీరు మన్యం చుట్టూ తిరిగినట్టు వాడేం చేస్తున్నాడు? ఆ రోగాలిస్తా అన్న ఆ అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు, శాస్త్రులు పరిచయం చుట్టూ తిరుగుతున్నాడా? వాడు తిరుగులాట లేని అదే తిరుగులాట. ప్రభు ఏమన్నాడు? నన్ను నమ్ముకోరా అన్నాడు. వీడేం చేస్తున్నాడు? ప్రభు నమ్ముకోవటానికి శత్రువుల చుట్టూ తిరుగుతున్నాడు. అట్లాగా క్రైస్తవులుగా ఉన్నవారిలో, సేవకులుగా ఉన్నవారిలో, రక్షించబడిన వారిలో, విశ్వాసుల్లో, సంఘ పెద్దలు ప్రభు కోరుకునే మాట ఏంటంటే, నీ సహోదరుడికి నువ్వేం చేయాలట? నీ సహోదరుడికి ఉన్నదాన్ని నమ్ముకునే పరిస్థితి ఎదురైనప్పుడు నీకు స్థామత ఉంటే నువ్వు చేయగలిగినంత వరకు ఏం చేయాలా? సహాయం చేయాలి. అంతేగాని నీ కష్టం వచ్చి నువ్వు అమ్ముకునేటప్పుడు నాకు చెప్పు, నేను దాన్ని కొనుక్కుంటా. నువ్వు రోడ్డును పడుతులే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అంత తేలిగ్గా దేవుడు ఏర్పరిచిన వాళ్ళు ఎవరిని కూడా దేవుడు రోడ్డున పన్నాడు. ఎందుకు పన్నాడు తెలుసా? ఒకసారి ఒక మాట చూద్దామా? చూడండి, ఆ మూలవాక్యంలో ఆ రోమిలకు రాసిన పత్రిక 28లో ఒక మాట రేపు మళ్ళీ ఇక్కడికి వద్దాము. ఒకసారి అందులో 27 వచ్చిన భాగం చదవండి. 27 రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37 వచ్చిన భాగం. అయినను మనలను ప్రేమించు వారి ద్వారా వీటన్నిటిలో ఏటన్నిటిలో? ఇప్పుడు అపవాది మన శత్రువుల్ని ప్రేరేపించి, లేకపోతే మన మిత్రులను ప్రేరేపించి, మన ఆ కీడును కోరుకొని, మన నాశనాన్ని కోరుకొని, మనకు ఉన్నదాన్ని కూడా దోచుకోవాలని చూస్తుంది. వీటన్నిటిలో అంటే మన వారికి ఎదురై అక్కడ రాయబడింది ఏంటంటే, పాత నిబంధనలు రాయబడినట్లు వారు మన్యంలో తిరిగారు కదా, 40 సంవత్సరాలు ఎక్కడ తిరిగారు? అరణ్యంలో. వారికి ఏమేమి ఎదురైంది? మారా ఎదురైంది, కరువు ఎదురైంది, కష్టం ఎదురైంది, ఆకలి.
వారికి అనేకమైన అవసరతలు, అనేకమైన ఆపదలు, అనేకమైన సమస్యలు ఆ 40 సంవత్సరాలు ఎదురైనాయా లేదా? ఆ ఎదురైన సమస్యల నుంచి ఎవరు వారిని విడిపించారు? ఎవరైతే వారిని ఏర్పరచుకున్నారో, ఎవరైతే వారిని ప్రేమించి ఆ వాగ్దాన భూమిలోనికి నడిపించడానికి వారిని ఎన్నుకున్నారో ఆయనే ఆటన్నింటిలో నుంచి విడిపించడం లేదా? విడిపించాడు. ఇక్కడ కొత్త నిబంధనలో కూడా కొన్ని మాటలు రాయబడి, ఇప్పుడు చదవండి. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ఏంటంట, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోదువైనను, అధికారులైనను, లోతైనను, మరి సృష్టించబడిన మరి ఏదైనను ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనను ఎడబాపు నేరవని రూఢిగా నమ్ముచున్నాను. రూఢిగా ఎందుకు నమ్ముచున్నానంటే ఆయన మన వల్ల ప్రేమించాడంట. పైన రాయబడింది 37 ఆయన మనలను ప్రేమించి, ఆయన మన మూల వాక్యం ఏం రాయబడింది? ఆయనను ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున ఏర్పరచబడిన వారికి. అంటే మనం ప్రేమిస్తే కలిగే ఆశీర్వాదాలు మనతో చెప్తున్నాడు ప్రభు. ఆయన మన వల్ల ప్రేమిస్తే మనకు ఎదురయ్యే అవరోధాలు ఉన్నాయే, మనకి ఎదురయ్యే కరువులు, కష్టాలు, శ్రమలు, రోగాలు, ఇబ్బందులు, ఇరుకులు ఉన్నాయే, వాటన్నిటిలో నుంచి ఆయన మనల్ని ప్రేమిస్తే మనం ఏం చేస్తారంటే ఆయన తప్పిస్తాడు. ఆయన ప్రేమ నుంచి మనల్ని ఏది కూడా ఎడబాయదు అని చెప్తున్నాడు. అది క్రీస్తు ప్రేమ. నాకు తెలిసిన 2 అన్నదమ్ములు ఎరుగుదును, చచ్చిపోయేటప్పుడు కూడా అన్న తమ్ముడిని క్షమించలా. కారణం ఏంటంటే తమ్ముడేమో అన్నదే కాజేయలా, తమ్ముడేమన్నదే కాజేయలా. నేను చాలా సంవత్సరాల నుంచి అదే సంతతిని ఎరుగుదును. తల్లిదండ్రులే ప్రవర్తన కలిగి ఉంటారు అన్నదమ్ముల పట్ల, అదే ప్రవర్తన పిల్లలు కూడా కలిగి ఉంటారు. అదే ప్రవర్తన మరలా పిల్లలు కూడా కలిగి ఉంటారు. అదే ప్రవర్తన మరలా పిల్లలు కూడా కలిగి ఉంటారు. తరతరాలకి ఎవరు నేర్పుతున్నారు? వారికి వారి తల్లిదండ్రులే నేర్పుతున్నారు. నేడు దేవుని వాక్యం చెప్తుంది, దేవుని వాక్యంలో రాయబడింది. ఇక్కడ ఈ షేయూరు మన్యం చుట్టూ మీరు తిరుగుతున్నారు, ఇక్కడే గాలిగెద్దులాగా తిరుగుతున్నారు. ఇది దాటి మీరు వెళ్ళేటప్పుడు అందులో ఒక్క అడుగు కూడా ఆశించొద్దు. ఏమన్నాడు? నేను అది ఏశావుకి స్వాస్థ్యంగా ఇచ్చా. వాగ్దాన పుత్రుడు యాకోబు అయినప్పటికీ, ఆశీర్వాదాన్ని యాకోబు పొందుతున్నప్పటికీ, నేను కొంత భూమిని స్వాస్థ్యంగా ఎవరికి ఇచ్చాను? ఏశావుకి ఇచ్చా. దాంట్లో ఒక్క అడుగు మీరు తీసుకున్నా శాపగ్రస్తులే చెప్పాలి. అదేనా మాట? దానివల్ల దేవునికి పగవారు అవుతారు. ఆయనకు పగవారు అయితే ఆ వరనే దాటారా? దాటరు. చేరతారా కానానికి? నేడు వినుచున్న నీకు కూడా చెప్పే మాట ఏంటంటే, నీవు పరమ కానాని కొరకు ప్రయాసపడుతున్నావే, ఆ కానానికి చేరాలంటే ఇక్కడ నువ్వు జాగ్రత్త పడాలి. నీవు జాగ్రత్త పడటం కోసమే నీ పెట్టున్న జీవనాన్ని దేవుడు ఇక్కడ రాశాడు. అది నువ్వు బోధిస్తున్నావు, అది నువ్వు చదువుతున్నావు, అది నువ్వు వింటున్నావు, అది నువ్వు ప్రకటిస్తున్నావు. కానీ నీలో ప్రేమ లేదు, మార్పు లేదు. నీలో ప్రేమ మార్పు లేకపోతే ప్రేమ స్వరూపం అయిన వానికి నువ్వు దాసుడిగా ఉండలేవు, భక్తుడిగా ఉండలేవు, బోధకుడిగా ఉండలేవు, స్వార్థకుడిగా ఉండలేవు. అన్నదమ్ముంది ఆశించేవాడు ఎవరు పరలోక రాజ్యం అన్న జరగదు. ఉందా? ఒక మాట చెప్పాడు అక్కడ. అన్నదమ్ములే కాదు, లోతు కుటుంబాన్ని గురించి కూడా చెప్పాడు అక్కడ. వారి సంతానాన్ని గురించి కూడా చెప్పాడు అక్కడ. వారికి చెందిన స్వాస్థ్యంగా ఇచ్చిన భూమిని కూడా మీరు ఆశించొద్దు అన్నాడు. వారు మీకంటే బలహీనులే, వారు మీకు భయపడతారు, కానీ వారితో మీరు కలహం ఆడవాకండి. దేవుని చట్టం ఎలా ఉంటది? ఈ చట్టాన్ని ఉల్లంఘించేది ఎవరంటే లోకస్తులు కాదు, అసలు కానే కాదు. లోకస్తుల్లో కొంత మేరకు కనికరం ఉంటది, లోకస్తుల్లో కొంత మేరకు ప్రేమ ఉంటది, లోకస్తుల్లో కొంత మేరకు దయ ఉంటది. కానీ దేవుణ్ణి నమ్ముకున్న వారిలో ఏముండదంటే ఆ కనికరం ఉండదు. వారి గురి అంతా దేని మీద ఉంటుందంటే భూమి మీదే ఉంటది, భూమి మీదే ఉంటది. ఆ భూమి నాకు కావాలా, ఆ భూమి నాకు కావాలా, ఆ భూమి చుట్టూ తిరుగుతాడు, దరిద్రం తెచ్చుకుంటాడు. వారి పిల్లలు అలా తిరిగి 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 తెచ్చుకున్నారు శాపం, వీడు కూడా తెచ్చుకుంటాడు.
అది అక్కడ రాయబడి ఉంది. అందులో ఒక అడుగు కూడా మీరు తీసుకోవద్దన్నాడు, వాళ్ళతో గొడవలు పెట్టుకోవద్దన్నాడు. జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనల్ని ప్రేమించి నీకు ఎదురయ్యే కరువులు, కష్టములు, ఉపద్రవములు, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, కరువైనను, కష్టమైనను, రోగమైనను, మరేదైనను క్రీస్తు ప్రేమలోనే నిన్ను ఎడబాపదు. ఉన్నవైనను రాబోవునను సృష్టించబడిన ఏది కూడా క్రీస్తు ప్రేమలో నిన్ను ఎడబాపదు. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ నుంచి నన్ను ఎడబాపు వారు ఎవ్వరూ లేదు. కనుక ఆయన ప్రేమ అంత గొప్పది. నేను 2 విషయాలు మీకు ఈరోజు ప్రభు తాను మీతో మాట్లాడిన 2 విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి విషయం ఏంటంటే, క్రీస్తును ప్రేమించి ఆయన సంకల్పం చొప్పున ఏర్పరచబడిన వారికి సమస్తమైన మేలులు సమకూడి జరుగుతూ ఉంటాయి అంట. మీకు అర్థమవుతుందా? నీ జీవితాల్లో సమస్తమైన మేలులు సమకూడి జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు ఏది కావాలో ఆయా సమయానికి సమస్తం కూడా సమకూడి జరుగుతూ ఉంటాయి. నమ్మిన వారు చెప్పడం హల్లెలూయా. మీ చేతి పనులన్నిటిలోనూ ఏంటంట, మీ చేతి పనులన్నిటిలోనూ మీ కష్టం అంతటిలో కూడా ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి క్షేమాభివృద్ధిని కలుగు చేసి మీకు మెండైన ఆశీర్వాదాన్ని కలిగిస్తానని ప్రభు చెప్తున్నాడు. మీ ప్రయాసకి తగిన ప్రతిఫలాన్ని ప్రభు మీకు ఇస్తానని ప్రభు చెప్తున్నాడు. అయితే క్రీస్తును మీరు ప్రేమించి ఆయన సంకల్పం చొప్పున ఏర్పరచబడిన మీరు ఆచరించవలసిన కొన్ని నియమాలు కూడా ప్రభు చెప్తున్నాడు. మనం ఎప్పుడు కూడా దృష్టి ప్రభు వైపు ఉండాలి, కానీ దేని వైపు ఉండకూడదు, లోకం వైపు ఉండకూడదు. దేని వైపు? లోకం వైపు. లోకములో ఉన్న వాటి వైపు ఉండకూడదు. దేవుని యొక్క ఆ శిష్యులుగా పిలువబడిన 12 మంది ఆ శ్రేష్ఠులు, ఇంకో మాట చెప్పాలంటే ఆ బలవంతులు ఎవరైతే ఉన్నారో వారి దృష్టి అంతా ఎవరి మీద ఉంది? దేవుని మీదే ఉంది. ఒక్కడి దృష్టి మాత్రం భూమి మీద ఉంది. ఆ భూమిని కొనాలి, ఆ భూమిని తీసుకోవాలి. తీసుకున్నాడా లేదా? తీసుకున్నాడు. దానివల్ల తగిన ప్రతిఫలాన్ని అనుభవించాడా లేదా? జ్ఞాపకం తీసుకో. నీవు ప్రభువుని అడుగు, అంతకు మించిన శ్రేష్టమైన భూమి నీకు ఇస్తాడంతే. అంతకు మించిన శ్రేష్టమైన ఆశీర్వాదం నీకు ఇస్తాడంతే. నువ్వు ఏది కావాలన్నా ఆయన అడుగు, ఆయన నీకు ఇస్తాడు. ఇస్తాడా లేదా? ఒక ఆమె తండ్రి దగ్గరికి వెళ్ళి అక్స, ఏం పేరు? అక్స. తండ్రి పేరు కాలేబు. కాలేబు దగ్గరికి వెళ్ళి అడిగింది, నాన్న నువ్వు నాకు కొంత భూమి ఇచ్చావు, అది నాకు పండాలి అంటే నాకు నీటి బొక్క, అంటే ఒక చెరువు కావాలి, కుంట కావాలి, బోరు కావాలి, అది కావాలి కనుక నాకు అది అని అడిగింది. ఆయన అన్నాడు, పల్లపు నీటి బొగ్గతో పాటు మెరక నీటి బొగ్గలు ఇస్తాను, పల్లపు నీటి బొగ్గలు కూడా ఇస్తాను. అంటే నువ్వు అడిగిన దానికి రెట్టింపించేవాడు ఆయన. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుంది ఏంటంటే, నీవు దేవుడిని అడిగితే ఏదైనా ఇస్తాడు ఆయన. నీకు కావలసిందని ఏదైనా ఇస్తాడు ఆయన. ఆయన ప్రాణమే ఇచ్చినోడు, ఆయన ప్రాణమే ఇచ్చినోడు. ఎన్నికలేని మన కొరకు ఆయన ప్రాణం పెట్టి మనకి ఆ పరలోకాన్ని, ఆ పరమకాలాన్ని మనకు అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడేవాడు. ఆయన పరమకాలాన్ని మన కొరకు సిద్ధపరిచేవాడు. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు నీతో చెప్తున్న మాట ఏంటంటే, నీకు కావలసిన ఏదైనా ప్రభు నీతో వాగ్దానపూర్వకంగా చక్కని వాగ్దానాన్ని చేశాడు. ఏసేవంత నమ్మకస్తుడు నువ్వు కాకపోయినా, ఏసేవంత నమ్మకస్తుడు నువ్వు నీ భక్తి జీవితం దగ్గర లేకపోయినా, నువ్వు ఎలాంటి వ్యక్తివైనా ఆయన నిన్ను ప్రేమించి ఆయన నీ ఇంటికి వస్తానని, ఆయన నీ హృదయంలోకి వస్తానని నిన్నే పలకరించి చెప్తున్నాడు. పొట్టి చెక్కే కంట యేసు ప్రభు చూడాలని ఆశ కలిగిందంట. ఆయన దగ్గరికి యేసు ప్రభు వెళ్ళాడు. జక్కయ్య నేడు నేను ఇంటికి రావాలన్నాడు. వచ్చాడా? ఆశీర్వదించాడా లేదా? అప్పటి వరకు ఉన్నది ఏది కూడా అతనికి నెమ్మది లేదు, సంతోషాన్ని లేదు, సమాధానం లేదు. ప్రభు వచ్చినాక ఏం కలిగింది? అతనికి నెమ్మది వచ్చింది, ఆశీర్వాదం వచ్చింది, గొప్ప పేరు వచ్చిందా? నేటి వరకు కొనియాడబడుతున్నాడు ఆయన. అప్పటి వరకు అన్యాయస్తుడిగా ఉన్న ఆయన నేడు ఏమైందంట? అబ్రహాం కుమారుడు. చెప్పండి, నేడు అబ్రహాము, మనమందరం ఎవరు? అబ్రహాం కుమార్తెలమే. చెప్పబడి తెగబడతాం. హల్లెలూయా. అదేదిగా నీ ఇప్పుడు ఒక అక్సావే. నీ పేరేంటి? అక్స. అంటే అక్స ఉన్న స్థానంలో ఉండు నువ్వు. కాలేబు ఎలాంటి కనికరం కలిగి ఉన్నాడో తన కూతురు పట్ల, నీ పట్ల దేవుడు కూడా అంత కనికరం కలిగి ఉన్నాడు. నువ్వేది అడిగితే అది ప్రభు ఇస్తాడు.
అడిగేటప్పుడు మాత్రం ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, అది నీ సహోదరుని బుద్ధిగా మాత్రం కనబడదు. అర్థమైందా? అది నీ సహోదరుని నాశనం చేసేది మాత్రం కనబడదు. అది నీ సహోదరుని నేల కూల్చేది మాత్రం కాకూడదు. కాబట్టి మరి దేవుడు నీకు కావలసిన సమస్త ఆశీర్వాదాలైనా సమకూరుస్తాడు. ఆంతో చెప్తున్నాడు, అయ్యా మోషేతో మాట్లాడాడు. మోషే సర్వ సమాజంతో మాట్లాడు. ఏమని మాట్లాడతామంటే, శేయీరు మన్యం చుట్టూ తిరుగుతున్నారు వీళ్ళు, మీరంతా తిరుగుతున్నారు, మీరు తిరిగినంతా నేను చూస్తూ ఉన్నాను. అయితే మీరు ఈ శేయీరు మన్యాన్ని దాటి వెళ్ళాలి, మీ కొరకు నేను సిద్ధపరిచిన ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మీరు అడుగుపెట్టారు. అది మీది, అది మీది. మీకు ఏది నియమించబడిందో అదే మీది. మీకు ఏది ఇస్తానని ఆయన వాగ్దానం చేశాడో అదే నీది, అదే నీది. నాకు దక్కకపోయినా పర్లేదు, కానీ పక్కలోకి మాత్రం దక్కకూడదు. ఏంటంట, అసలు నాకు దక్కపోయినా, నేను అనుభవించకపోయినా పర్లేదు, కానీ వాడు మాత్రం తిట్టడానికి లేదు, బూడికి పోసి వస్తా, మట్టి పోసి వస్తా. ఇట్లాంటి జనం ఇప్పుడు ఉన్నారు. ఏదేమైనప్పుడు దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ మనస్తత్వం క్రైస్తవ సమాజంలో నుంచి దూరం అయిపోవును గాక. బిగ్గరగా చెప్పడం నిలబడదాం. ఆ మనస్తత్వం క్రైస్తవ సమాజంలో నుంచి, సేవకుల నుంచి దూరం అయిపోవును గాక. ఎందుకంటే సేవకుల్లో ఇలాంటి మనస్తత్వం ఉందనుకో, దేవుని నామానికి అవమానం. ఒక విశ్వాసంలో ఉంటే ఆ చుట్టుపక్కల మాత్రమే అవమానం. సేవకుల్లో ఉందనుకో, వాడి ప్రవర్తన ఎరిగి, వాడి యొక్క అకృత్యాలు ఎరిగిన ఆ ప్రాంతం అంతా కూడా ఆ దేవుని మీద ఆ మమకారాన్ని, ఆ భక్తిని కోల్పోతారు. కాబట్టి అలాంటిది సేవకుల నుంచి దూరం అయిపోవును గాక. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో ప్రభువుని ప్రేమించే నీకు సమస్తమైన మేలులు సమకూడి జరుగుచు ఉండును గాక. నీ జీవితంలో సమస్తమైన మేలు అనుభవించడానికి నీవు క్రీస్తును ప్రేమించి, ఆయన నిన్ను ప్రేమించి నీకు ఎదురయ్యే ప్రతి అవరోధాన్ని నుంచి నేను విడిపించి ఉన్నతమైన స్థానంలో నిన్ను నిలబెట్టును గాక. దీవెనకరమైన స్థితిలో నేను ఉంచును గాక. తల వంచని ప్రార్థన చేసుకుందాం. తల వంచని ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ప్రణాళికని ఎరిగిన వారిగా, ప్రభు సన్నిధిలో మనము కనికరము కలిగిన వారిగా, ప్రభు సన్నిధిలో ప్రభు స్వారూప్యం ఎరిగిన వారిగా, ప్రభు మనసు ఎరిగిన వారిగా ఉండడానికి ప్రభు మనకి అట్టి ఆత్మ సహాయాన్ని దయచేది గాక. తల వంచని ప్రార్థన చేసుకుందాం.